ప్రపంచంలోని 3 సూపర్ పవర్స్ ఒకే ఒక ప్లేస్పై ఫోకస్ పెట్టాయి. మరి ఆ ప్లేస్ ఏంటి, అలాగే ఆ ప్లేస్కు ఉన్నటువంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్లేస్ ఒక ఐలాండ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ అది. మరి ఆ ఐలాండ్ పేరే గ్రీన్లాండ్. ఆర్కిటిక్లో ఉన్నటువంటి గ్రీన్లాండ్ అనేక ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఒక మహాద్వీపం ఇది. మరి ఈ ద్వీపం వైపు, ఈ ద్వీపంలో ఏముంది అని కనుక మనం ఒక్కసారి చూసినప్పుడు 80% ఆఫ్ గ్రీన్లాండ్ ఈజ్ ఐస్ షీట్గా మనం భావించవచ్చు. అంటే ఇట్స్ ఏ కవర్ ఆఫ్ ఐస్ అని మనం చెప్పవచ్చు. థిక్నెస్ కూడా చాలా హెవీలీ లేడ్ ఐస్గా అక్కడ వివరణిస్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం థిక్నెస్తో ఉన్నటువంటి ఆ ఐస్ షీట్గా 80% ఉంది గ్రీన్లాండ్. మిగతా 20% మౌంటైన్స్ అండ్ అదర్ రగ్గడ్ ల్యాండ్గా ఉంది. మరి ఇటువంటి ఈ గ్రీన్లాండ్లో ప్రధానమైనటువంటి సిటీస్ ఎన్ని ఉన్నాయంటే 17 సిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. మరి వాటి మధ్య ఇంటర్ కనెక్టివిటీ కూడా లేదు. ఆ ప్లేస్ అంతా క్రూడ్ అండ్ రగ్గడ్గా ఉంది. మరి క్యాపిటల్ సిటీనేమో న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీ ఒకటి అర్బన్గా ఇప్పుడు మనం చూసే మిగతా సిటీస్ లాగా చాలా వెల్ డెవలప్డ్గా మనకు కనిపిస్తుంది. మరి ఇటువంటి ఆర్కిటిక్ అలాగే నార్త్ అట్లాంటిక్ మధ్యలో ఉన్నటువంటి గ్రీన్లాండ్, దీనిపై ఎందుకు ఈ 3 దేశాలు తన ఫోకస్ పెట్టాయి? ముఖ్యంగా అమెరికా అయితే ఒక అడుగు ముందుకేసి ఆ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలనేటువంటి పావులు కదుపుతోంది. అసలు అమెరికాకు గ్రీన్లాండ్పై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కారణం ఏంటి? అది పొలిటికలా, ఎకనామికా, లేకపోతే సోషలాజికలా, లేక సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క అడ్వైస్ ప్రకారం వెళ్తోంది అని చూసినప్పుడు ఇవన్నీ కూడా కలిపే అమెరికా ముందుకు వెళ్ళటానికి కారణాలని క్రిటికల్ పాయింటర్స్గా మనం చెప్పవచ్చు. గ్రీన్లాండ్లో డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ ఏమంటున్నారంటే కేవలం మా సెక్యూరిటీ పర్పస్ మాకు ఆ ఐలాండ్ అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. కానీ మనందరికీ తెలుసు ట్రంప్ ఎప్పుడు కూడా కమర్షియల్ ఎలిమెంట్ కానీ ఎకనామిక్ ఇంపార్టెన్స్ కానీ లేకుండా ఉంటే ఆ విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపరు అని. మరి ఇది పొలిటికల్గా ఇంపార్టెన్స్ ఉంది కదా అంటే పొలిటికల్గా ఒకవైపు ఇంపార్టెన్స్ ఉండొచ్చు, ఉంది కూడా, కానీ దాంతో సమానంగా ఉంది ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా. ఆ ఇంపార్టెన్స్ ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ EU డెసిగ్నేట్ చేసినటువంటి 34 క్రిటికల్ మినరల్స్, అంటే చాలా ముఖ్యమైనటువంటి రేర్ మినరల్స్లో 25 మినరల్స్ ఈ గ్రీన్లాండ్లోనే ఉన్నాయి. మరి గ్రీన్లాండ్లో లభ్యమవుతుండని చేత లీథియం, యురేనియం, నియోబియం లాంటి చాలా గ్రాఫైట్ కూడా దొరుకుతుంది. మరి ఇటువంటి రేర్ మినరల్స్కు ఒక పవర్ హౌస్ లాగా నిలబడి ఉన్నటువంటి ఈ గ్రీన్లాండ్ అమెరికా దృష్టిని ఆకర్షించడంలో అసలు ఆశ్చర్యం లేదు. ఎందువల్ల అంటే చైనాతో ధీటుగా నిలబడాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు చైనా 90% ఆఫ్ ది క్రిటికల్ ఎలిమెంట్స్ను తన సొంతం చేసుకున్నది. కాబట్టే ఆధిపత్య పోరులో ఒక రకంగా ముందుకు వెళ్తోంది. నిర్భయంగా అమెరికాతో ట్రేడ్ వార్ని కూడా తట్టుకునేది. పొలిటికల్గా తైవాన్ విషయానికి వస్తే యుద్ధం తప్పదనేటువంటి హెచ్చరికలు కూడా చేస్తోంది. అంటే అమెరికాను శాసించగలిగే స్థాయికి చైనా వెళ్తోంది. దానికి కారణం అనేక అంశాలతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ కూడా దాని చెంత ఉండటం, దాని స్వాధీనంలో ఉండటం. మరి ఇక్కడ చూస్తే అమెరికా కూడా అదే ప్రయత్నంలో ఉంది. గ్రీన్లాండ్ని ఎప్పుడైతే సొంతం చేసుకుంటుందో డెఫినెట్గా ఆ మినరల్ కంటెంట్ కూడా తన సొంతం అవుతుంది. అలాగే వెస్టర్న్ హెమిస్ఫియర్లో అమెరికాకు ఒక బలమైనటువంటి ఒక లీడర్గా మెలిగే అవకాశం ఉంది. అందుకే దీనిలో భాగంగానే వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి యాంటీ అమెరికన్ సెంటిమెంట్ ఉన్న వెనిజువేలా, అలాగే క్యూబాను కూడా తన వైపు, అంటే ఇప్పుడే అక్కడ పరిపాలన కూడా గవర్నెన్స్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. అది మీ అందరికీ తెలుసు. హౌ మడూరో వాస్ క్యాప్చర్డ్ అండ్ హౌ రౌల్ కాస్ట్రో ఈస్ ఇన్ ది పైప్ లైన్ టు ఫేస్ ది చార్జెస్.
మరి ఇవన్నీ మనం గమనించినప్పుడు అమెరికా దృష్టి ఒకటే, ఎలా అయినా గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలి, అక్కడ న్యూక్లియర్ బేస్ పెట్టాలని కూడా ఇంతకుముందే అనుకునేది 1951లోనే. అసలు ఒక చారిత్రాత్మక నేపథ్యం అంటే నాజీ వార్లో ఎప్పుడైతే దీనికి పొరుగు దేశమైనటువంటి డెన్మార్క్పై దండయాత్ర చేసి నాజీస్ కంట్రోల్ సాధించారో అప్పుడు అమెరికా ఇన్వేడెడ్, అమెరికా వచ్చి గ్రీన్లాండ్ను క్యాప్చర్ చేసింది. అక్కడ డిఫెన్స్ యూనిట్స్ను, మిలిటరీ బేసెస్ను అక్కడ పెట్టుకునేది. ఆ తర్వాత వెన్ డెన్మార్క్ బికేమ్ ఇండిపెండెంట్, గ్రీన్లాండ్ ఒక సెల్ఫ్ అటానమస్ ఐలాండ్గా ఉంటూనే డానిష్ కంట్రోల్లో, డెన్మార్క్ కంట్రోల్లోకి వెళ్ళింది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వాలంటరీ సబ్మిషన్ అని చెప్పొచ్చు. లాస్ట్ 300 yearsగా కూడా అలాగే కొనసాగుతున్న నేపథ్యం కూడా ఉంది. ఈనాటికి మనం చూస్తే గ్రీన్లాండ్లో పరిపాలన ఎట్లా ఉంటుందంటే ఇంటర్నల్ అఫైర్స్ అంతా కూడా గ్రీన్లాండ్ గవర్నమెంటే చేసుకుంటుంది. అంటే తనకు కావలసినటువంటి ఇంటర్నల్గా ఉన్నటువంటి పాలసీ మేకింగ్ అంతా కూడా గ్రీన్లాండ్ ప్రభుత్వమే చూసుకుంటుంది, అక్కడ లోకల్ బాడీ చూసుకుంటుంది. కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారిన్ అఫైర్స్ ఇవంతా కూడా ఇప్పటికీ డెన్మార్క్లోనే భాగం. ఎందుకు అంటే డెన్మార్క్ కింగ్డమ్లో ఇది ఒక రకమైనటువంటి సెల్ఫ్ అటానమస్ యూనిట్గా ఉంది కాబట్టి వాళ్లకు సుప్రీం కోర్ట్ అంటే కూడా డానిష్ సుప్రీం కోర్టే హైయెస్ట్ అపిలేట్ కోర్టుగా ఇప్పటికీ ఉంది. అలా డెన్మార్క్ యొక్క ఒక కంట్రోల్లో ఈనాటికి గ్రీన్లాండ్ ఉండటం అనేది అమెరికాకు నచ్చడం లేదు. డెన్మార్క్ను ఒప్పించే ప్రయత్నాలు కూడా చేసింది, కానీ డెన్మార్క్ ఒప్పుకోలేదు. అలాగే గ్రీన్లాండ్పై కూడా ప్రెషర్ చేసింది. ముఖ్యంగా అమెరికా అక్కడ ఒక కాన్సులేట్ సెంటర్ను కూడా ఓపెన్ చేసింది, దాన్ని ఈ మధ్య మోడర్నైజ్ కూడా చేసింది. వీటన్నిటి వెనక ఉన్నటువంటి ఒకే ఉద్దేశం, అమెరికా ఈ గ్రీన్లాండ్ను కంప్లీట్గా స్వాధీనం చేసుకోవాలి. మరి దానివల్ల అమెరికాకు ఒరిగేది ఏంటి అని ప్రశ్న వేసుకుంటే, మనం ఎప్పుడైతే గ్లోబును చూస్తామో వెస్టర్న్ హెమిస్ఫియర్, ముఖ్యంగా ఈ ఆర్క్టిక్ రీజన్ మనం గమనిస్తామో చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినన్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవైపు గ్రీన్లాండ్కు ఒకవైపు ఏమో రష్యా ఉంది, ఒకవైపు చైనా ఉంది, మరొక వైపు అమెరికా ఉంది. 3 సూపర్ పవర్స్ గ్రీన్లాండ్ను ఆక్రమించాలి అని చూస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే గ్రీన్లాండ్లో ఇప్పటికి కూడా అన్ఎక్స్ప్లోర్డ్ షిప్పింగ్ రూట్స్ ఉన్నాయి, మినరల్ కంటెంట్ ఉంది, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉంది. అలాగే ఒక స్ట్రాటజిక్ ఎయిర్ బేస్గా కూడా అది చాలా, ఏ దేశం ఆక్రమిస్తుందో దానికి ఉపయోగపడుతుంది. ఎందువల్ల అంటే మిగతా దేశాలు చేసేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ను కంట్రోల్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి, సిగ్నలింగ్కు, అలాగే వాటి యొక్క నేవల్ మూమెంట్ను అబ్జర్వ్ చేయడానికి. అందుకే చైనా కూడా గ్రీన్లాండ్పై పట్టు సాధించే ప్రయత్నాలు చేసింది, రష్యా కూడా అటువంటి ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా మాత్రం పొలిటికల్గా, ఎందువల్ల అంటే అమెరికాకు ఆల్రెడీ గ్రీన్లాండ్తో ఒక రకమైనటువంటి సంబంధం ఉంది కాబట్టి దాన్ని దృఢపరచుకొని కేవలం డిఫెన్స్ మాత్రమే కాకుండా గవర్నెన్స్లో కూడా రావాలి అనే ప్రయత్నం చేస్తోంది. కానీ దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ప్రజల యొక్క వాక్స్ పాపులే అంటాం, అంటే వాయిస్ ఆఫ్ ది పీపుల్ అని. అసలు గ్రీన్లాండ్లో ఉన్న ప్రజలు ఏమంటున్నారు, అమెరికా ఎన్క్రోచ్ చేయటాన్ని, స్వాధీనపరచుకోవడాన్ని ఒప్పుకుంటున్నారా అంటే ససేమిరా కాదంటున్నారు. వాళ్ళు మేము ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగానే ఉంటాం, అసలు మాకు అబ్సల్యూట్ మొనాటమీ, మాకు ఒక రకంగా అటానమీ కావాలి అని కోరుకుంటున్నారు. ఇటు డానిష్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, వేరే ఏ గవర్నమెంట్స్ నుంచి కూడా విముక్తి పొంది కంప్లీట్ ఫ్రీడమ్ కోసమే చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అమెరికా ఒక రకంగా తన స్టాండ్ను మార్చి కొత్త స్ట్రాటజీస్ కూడా తీసుకెళ్తోంది. అదేంటి అంటే గ్రీన్లాండ్లో ఉన్నటువంటి వాళ్లకు కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఇస్తాం, కానీ మాకు మాత్రం మినరల్ కంటెంట్ పైన, అక్కడ ఉన్నటువంటి ఎకానమీ పైన మాకు మీరు కంట్రోల్ ఇవ్వాలి. అలాగే మేము ఈ దేశాన్ని డిఫెన్స్లో కూడా ఉంచి కాపాడుతూ ఉంటాం. మరి వీటి వల్ల మనకు తెలిసేది ఏంటి అంటే అమెరికా వ్యూహం ఒకటే, గ్రీన్లాండ్ ద్వారా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ను పొందాలి అని అమెరికా ప్రయత్నం చేస్తోంది. లెట్ us see how it goes. Thank you.